ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు అయితే మరిన్ని సెంటెన్సెస్ అయితే నేర్చుకుందాం. మనం రోజు మాట్లాడే సెంటెన్సెస్ అయితే. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి ప్రతి ఒక్కరైతే. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కాబట్టి లైక్ చేయమని అడుగుతున్నాను. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే ఒక క్వశ్చన్ అయితే అడిగాను, కొందరైతే కామెంట్ చేశారు. అండ్ దానికి ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూద్దాం. వాళ్ళు ఎవరు అంటే దీన్నే ఇంగ్లీష్లో హూ ఆర్ దే, హూ ఆర్ దే అంటే వాళ్ళు ఎవరు అని. నెక్స్ట్ వన్, 11లోగా ఇక్కడికి రాగలవా? ఇలా ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా టైం చెప్పి. 12లోగా ఇక్కడికి రాగలవా, 11లోగా ఇక్కడికి రాగలవా, 10లోగా ఇక్కడికి రాగలవా అని. దీన్ని ఇలా ఇంగ్లీష్లో కెన్ యూ కమ్ హియర్ బై 11, కెన్ యూ కమ్ హియర్ బై 11 అంటే 11లోగా ఇక్కడికి రాగలవా అని. నెక్స్ట్ వన్, నాకు తెలిసినప్పటికీ దానిని నీకు తెలియజేసే ఉద్దేశం నాకు లేదు. ఇలా ఎవరినైనా అంటూ ఉంటాం కదా, బయట వాళ్ళు ఎవరికైనా చెప్తారు కావచ్చని, నాకు ఆ విషయం తెలిసినప్పటికీ నేను నీకు ఆ విషయం చెప్పాలనుకోవట్లేదు అని. దీన్నే ఈవెన్ ఇఫ్ ఐ నో ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డిస్క్లోజింగ్ ఇట్ టు యూ. ఈవెన్ ఇఫ్ ఐ నో ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ డిస్క్లోజింగ్ ఇట్ టు యూ అంటే నాకు తెలిసినప్పటికీ దానిని నీకు తెలియజేసే ఉద్దేశం నాకు లేదు అని. నెక్స్ట్ వన్, ఆమె నాపై అరిచింది, అతను నాపై అరిచాడు. ఇలా ఎవరికైనా చెప్పుకుంటూ ఉంటాం కదా ఎవరైనా మన పైన అరిస్తే. దీన్ని ఇంగ్లీష్లో షీ యెల్డ్ ఎట్ మీ, షీ యెల్డ్ ఎట్ మీ అంటే ఆమె నాపై అరిచింది, అతడు నాపై అరిచాడు అంటే హీ యెల్డ్ ఎట్ మీ అని. యెల్డ్ అంటే అరవడం, అరవడాన్ని ఇంగ్లీష్లో యెల్డ్ అని అంటాం. నెక్స్ట్ వన్, ఇదంతా నాకు చెప్పినందుకు ధన్యవాదాలు. ఎవరైనా ఏదైనా విషయం కానీ ఏదైనా చెప్తే ఇలా మనం వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం కదా, దీన్ని ఇలా ఇంగ్లీష్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ మీ ఆల్ దిస్, థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్ మీ ఆల్ దిస్ అంటే ఇదంతా నాకు చెప్పినందుకు ధన్యవాదాలు అని. నెక్స్ట్ వన్, నేను ఎదురు చూస్తున్నాను. ఇలా అంటాం కదా మనం, దీన్నే ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్, ఐ యామ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్ అంటే నేను ఎదురు చూస్తున్నాను అని. నెక్స్ట్ వన్, అతను చదవడానికి అద్దాలు ధరిస్తాడు. దీన్ని ఇంగ్లీష్లో హీ వేర్స్ గ్లాసెస్ టు రీడ్, హీ వేర్స్ గ్లాసెస్ టు రీడ్ అంటే అతను చదవడానికి అద్దాలు ధరిస్తాడు, అద్దాలు పెట్టుకుంటాడు అని. నెక్స్ట్ వన్, వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు. ఇలా ఎవరినైనా గట్టిగా చెప్తూ ఉంటాం కదా ఎవరికైనా, వారు మిమ్మల్ని అయితే ఎప్పటికీ కూడా మోసం చేయరు అని. దీన్ని ఇంగ్లీష్లో దే విల్ నెవర్ చీట్ యూ, దే విల్ నెవర్ చీట్ యూ అంటే వారు మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయరు అని. నెక్స్ట్ వన్, నేను అన్నీ గమనిస్తున్నాను. ఇలా అంటాం కదా, దీన్నే ఐ యామ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్, ఐ యామ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ అంటే నేను అన్నీ గమనిస్తున్నాను అని. నెక్స్ట్ వన్, దయచేసి ఇందులో జోక్యం చేసుకోకండి. ఎవరైనా సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకుంటే, ఇంటర్ఫియర్ అయితే మనం ఇలా అంటాం కదా, దీన్నే ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దిస్ అంటే దయచేసి ఇందులో జోక్యం చేసుకోకండి, ఇంటర్ఫియర్ కాకండి అని. నెక్స్ట్ వన్, నేను ఆమెను వదల్లేదు. ఇలా అంటాం కదా, దీన్నే ఐ హ్యావెంట్ లెఫ్ట్ హర్, ఐ హ్యావెంట్ లెఫ్ట్ హర్ అదే నేను అతన్ని వదల్లేదు అంటే ఐ హ్యావెంట్ లెఫ్ట్ హిమ్, ఐ హ్యావెంట్ లెఫ్ట్ హిమ్. నెక్స్ట్ వన్, నాకు కూడా అదే సందేహం వచ్చింది, నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇలా అంటాం కదా, దీన్నే ఈవెన్ ఐ హ్యాడ్ ద సేమ్ డౌట్, ఈవెన్ ఐ హ్యాడ్ ద సేమ్ డౌట్ అంటే నాకు కూడా అదే సందేహం వచ్చింది, నాకు కూడా అదే డౌట్ వచ్చింది అని. నెక్స్ట్ వన్,
నువ్వు వాటిని నమ్ముతావా? మనం ఎవరినైనా అడుగుతూ ఉంటాం కదా! ఎవరైనా దెయ్యాలు, భూతాలు, స్పిరిచ్యువల్ వాటి గురించి మాట్లాడుకుంటుంటే, నువ్వు వాటిని నమ్ముతావా అని. దీన్ని డూ యూ బిలీవ్ ఇన్ దెమ్? డూ యూ బిలీవ్ ఇన్ దెమ్? అంటే నువ్వు వాటిని నమ్ముతావా అని. నెక్స్ట్ వన్, నేను సాయంత్రం వచ్చి కలుస్తాను. దీన్ని ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ ఇన్ ది ఈవినింగ్. ఐ విల్ కమ్ అండ్ మీట్ యూ ఇన్ ది ఈవినింగ్ అంటే నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుస్తాను అని. నెక్స్ట్ వన్, ఇది 1 గంటలో సిద్ధంగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా చేసి ఇవ్వమని చెప్తే ఇది 1 గంటలో సిద్ధంగా ఉంటుంది, ఇది 1 గంటలో రెడీ అవుతుంది అని చెప్తాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ గెట్ రెడీ ఇన్ అన్ అవర్. ఇట్ విల్ గెట్ రెడీ ఇన్ అన్ అవర్ అంటే ఇది 1 గంటలో సిద్ధంగా ఉంటుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు చెప్పింది సరైనది. ఎవరైనా కరెక్ట్గా మాట్లాడితే వాళ్ళని ఇలా అంటాం కదా. దీన్నే వాట్ ఎవర్ యూ సెడ్ వాస్ రైట్. వాట్ ఎవర్ యూ సెడ్ వాస్ రైట్ అంటే నువ్వు చెప్పింది సరైనది అని. నెక్స్ట్ వన్, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం ఇలా అనుకుంటాం కదా. దీన్నే వాట్ విల్ వి డూ బై గోయింగ్ హోమ్ నౌ. వాట్ విల్ వి డూ బై గోయింగ్ హోమ్ నౌ అంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం చేద్దాం అని. నెక్స్ట్ వన్, మీరు ఇక్కడ ఎందుకు ఆగిపోయారు? ఎవరైనా మధ్యలో ఆగిపోతే వాళ్ళని ఇలా అయితే అడుగుతాం కదా. దీన్నే వై డిడ్ యూ స్టాప్ హియర్. వై డిడ్ యూ స్టాప్ హియర్ అంటే మీరు ఇక్కడ ఎందుకు ఆగిపోయారు అని. నెక్స్ట్ వన్, నీ దగ్గర అది లేదు. దీన్నే యూ డోంట్ హ్యావ్ దాట్. యూ డోంట్ హ్యావ్ దాట్ అంటే నీ దగ్గర అది లేదు అని. నెక్స్ట్ వన్, మన ఇంటికి వెళ్దాం. దీన్నే లెట్స్ గో టు అవర్ హోమ్. లెట్స్ గో టు అవర్ హోమ్ అంటే మన ఇంటికి వెళ్దాం అని. నెక్స్ట్ వన్, నేను దానిని కాదనడం లేదు. దీన్నే ఐ యామ్ నాట్ డినయింగ్ ఇట్. ఐ యామ్ నాట్ డినయింగ్ ఇట్ అంటే నేను దానినేం కాదనడం లేదు అని. నెక్స్ట్ వన్, నేను మౌనంగా ఉంటాను. దీన్నే ఐ విల్ కీప్ క్వైట్. ఐ విల్ కీప్ క్వైట్ అంటే నేను మౌనంగా ఉంటాను అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇక్కడి నుండి చాలా దూరంగా ఉంటావా ఇలా ఎవరినైనా అడుగుతాను కదా. దీన్నే డూ యూ లివ్ ఫార్ ఫ్రమ్ హియర్. డూ యూ లివ్ ఫార్ ఫ్రమ్ హియర్ అంటే నువ్వు ఇక్కడ నుండి చాలా దూరంగా ఉంటావా అని. నెక్స్ట్ వన్, దగ్గరలో సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది? మనకు సూపర్ మార్కెట్ తెలియనప్పుడు అక్కడ ఎవరినైనా పక్క వాళ్ళని అడ్రస్ అడుగుతాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఈస్ ద నియరెస్ట్ సూపర్ మార్కెట్. వేర్ ఈస్ ద నియరెస్ట్ సూపర్ మార్కెట్ అంటే దగ్గరలో సూపర్ మార్కెట్ ఎక్కడ ఉంది అని. నెక్స్ట్ వన్, దానిని మనసులో పెట్టుకోకు. దీన్నే డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. డోంట్ టేక్ ఇట్ టు హార్ట్ అంటే దానిని నువ్వేం మనసులో పెట్టుకోకు అని. నెక్స్ట్ వన్, ఏమైనా తీసుకొస్తా ఉండు. ఇలా అంటాం కదా, తినడానికి ఏమైనా తీసుకొస్తా ఉండు, ఏదైనా తీసుకొస్తా ఉండు అని. దీన్నే లెట్ మీ గెట్ సంథింగ్ ఫర్ యూ. లెట్ మీ గెట్ సంథింగ్ ఫర్ యూ. లెట్ మీ గెట్ సంథింగ్ ఫర్ యూ అంటే ఏమైనా తీసుకొస్తా ఉండు అని. లెట్ మీని మనం లెమ్మి అని కూడా అనొచ్చు. నెక్స్ట్ వన్, నువ్వు ఎప్పుడు అలానే అంటావు. ఇలా అంటాం కదా, ఎప్పుడు ఒకరు అదే చెప్తే. దీన్నే యూ ఆల్వేస్ కీప్ సేయింగ్ దాట్. యూ ఆల్వేస్ కీప్ సేయింగ్ దాట్ అంటే నువ్వెప్పుడు అలానే అంటావు అని. నెక్స్ట్ వన్, ఆమె వంటలన్నీ నెయ్యితో వండుతుంది. ఆమె వంటలన్నీ నెయ్యితో చేస్తుంది. దీన్నే షీ కుక్స్ ఆల్ ది డిషెస్ విత్ గీ. షీ కుక్స్ ఆల్ ది డిషెస్ విత్ గీ అంటే ఆమె వంటలన్నీ నెయ్యితో చేస్తుంది అని, నెయ్యితో వండుతుంది అని. నెక్స్ట్ వన్, నువ్వు ఇప్పుడే లేచావా? ఇలా ఎవరినైనా అడుగుతాం కదా. దీన్నే డిడ్ యూ జస్ట్ వేకప్. డిడ్ యూ జస్ట్ వేకప్
అంటే నువ్వు ఇప్పుడే లేచావా అని. నెక్స్ట్ వన్, నేను అరగంటలో అక్కడుంటాను. ఇలా మనం ఎవరికైనా చెప్తాం కదా, ఉండు నేనొస్తున్నా అరగంటలో అక్కడుంటా అని. దీన్నే ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ ఎన్ అవర్. ఐ విల్ బి దేర్ ఇన్ హాఫ్ ఎన్ అవర్ అంటే నేను అరగంటలో అక్కడుంటాను అని. నెక్స్ట్ వన్, అది ఎలా ఉంది? ఇలా ఎవరినైనా అడుగుతాం కదా, దీన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారో కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా కామెంట్ చేయుర్రి. ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేనైతే ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.